Good morning everyone from Dehradun. Hey, Dehradun ఏంది అంటున్నారా మళ్ళా? సో యా ఫ్రెండ్స్, డెహ్రాడూన్కి అయితే వచ్చాను. ఎందుకంటే లైక్ ఇక్కడ చూస్తున్నారా చేతులు ఏమేమైతే ఉన్నాయో ఇవన్నీ గోప్రో యాక్సరీ. లైక్ నా మైక్ ఏదైతే ఖరాబ్ అయిందో కదా, ఆ మైక్ అడాప్టర్ అయితే తీసుకున్నాను ఫైనల్లీ. సో ఏంటి సడన్ గా డెహ్రాడూన్ అని షాక్ అయిపోయిండొచ్చు కదా అందరూ. ఎక్కడ ఉకీమఠ్ వరకు అయితే వెళ్ళా. ఉకీమఠ్కి వెళ్ళాక తర్వాత అక్కడ నేను జస్ట్ మైక్ అడాప్టర్ వచ్చిద్దా లేదా ఇక్కడి వరకు అని జస్ట్ నేను ట్రై చేసా. లైక్ కొరియర్లో చాలా కాస్ట్ అడిగినారు అట్లా ఇట్లా, అండ్ ఇబ్బంది అయిండే, చాలా ఇబ్బంది అయిండే. 2-3 days టైం అడిగినారు. సో 2-3 days టైం అయితే నా దగ్గర లేదు. అందుకోసమనే నేను ఇమీడియట్గా నేనే డైరెక్ట్ డెహ్రాడూన్ వచ్చి కావాల్సి నేను కొనుక్కొని ఒక 8,100 రూపాయలు అయితే బాగా ఖర్చు పెట్టి వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు. అది పరిస్థితి. సో మోటో వ్లాగర్స్ అంతా ఇంతే. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ పరిగెత్తాల్సిందే. దట్స్ వాట్. అయితే డెహ్రాడూన్లో మైక్ అడాప్టర్ కానీ గోప్రో కానీ వాట్ ఎవర్ కెమెరా కానీ కెమెరా యాక్సెస్ ఏది కావాలన్నా కానీ నాకైతే ఒక ప్లేస్ అయితే కనిపించింది, లైక్ దొరికింది. చాలా అంటే చాలా బాగుంది. ఇతని దగ్గర ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి. ఎనీ టైం ఫుల్ స్టాక్ ఉంది. మీరు వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. ఇఫ్ ఈ రూట్ లో కనుక ఏ మోటో వ్లాగర్ కనుక ఇబ్బంది అయితే మాత్రం ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. షాప్ అడ్రస్ ఇవన్నీ నేను ఇస్తున్నాను. ఆగండి, మీరు గూగుల్లో ఇదిగోండి పూజా ఫోటోగ్రాఫర్స్ అని పెట్టండి. ఇది కొంచెం చిన్న సందులో ఉంది, బట్ యూ విల్ గెట్ గోప్రో, ఇన్స్టా 360 ప్రతి ఒక్కటి అండ్ వేరే అన్ని కెమెరాస్ కూడా ఇతని దగ్గర అవైలబుల్ ఉన్నాయి. మీరు తీసుకోవచ్చు, కలెక్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇవి 2 అయితే కొనుక్కున్నాను. మైక్ అడాప్టర్ ఒకటి అండ్ డిజిటెక్ది మినీ RGB లైట్ ఒకటి. సో నైట్ టైంలో లాక్ చేస్తుంటే ఇబ్బంది అవుతుందని మళ్ళీ లైట్ కూడా తీసుకున్నాను. ఇది ఒక 2,000 రూపీస్ అండ్ దిస్ వన్ ఈజ్ 4,500 రూపీస్. టోటల్లీ 6,500 రూపీస్ అయితే అయినాయి. ఈ రెండింటి కోసమని ఇక్కడి వరకు అయితే వచ్చినాను. సో ఫైనల్ ఒక 6,500 పెట్టాక కూడా నాకు ఇంకా మైక్ వర్క్ అవ్వట్లేదు. ఇది నాకు నెక్స్ట్ నేను ఎక్కడికైతే వెళ్తున్నానో అక్కడికి వెళ్ళేదాకైతే నాకు తెలియలేదు. అంటే నేను వెళ్ళేది ఎక్కడికి అంటే నెక్స్ట్ ఇప్పుడు KTM షోరూమ్కి. సో మైక్ సెట్ అవ్వలేదు. సో మైక్ అడాప్టర్లో అయితే ఏం ప్రాబ్లం లేదు, మైక్లోనే ప్రాబ్లం ఉంది. సో అక్కడికి వెళ్ళాక నేను చూసుకున్నాక నాకు తెలిసింది. సో ఇప్పుడైతే నేను KTM షోరూమ్ అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాక మీకు చూస్తాను నేను అండ్ వాట్ ఐ డిడ్ అనేది. సో ఒకసారి చూడండి మైక్ అడాప్టర్ చేంజ్ చేసాక కూడా నా మైక్ క్లారిటీ ఎలా వచ్చిందో అనేది. 10 నిమిషాలు పనే కానీ ఎందుకు రిస్క్ అనుకుంటున్నా. ఇంతే అండి. ఇంకా అలా మధ్యలో కిరికిరి అనుకుంటూ అలా చాలాసేపు రికార్డ్ అయింది. రికార్డ్ అయ్యాక మళ్ళీ ఏం లేదు, మళ్ళీ మ్యూట్ అయిపోయింది. సో ఏం చేయాలో అర్థం కాక నేను అక్కడికి వెళ్ళి షోరూమ్కి వెళ్ళి ఏం చేశానో నేను చెప్తాను నేను మళ్ళీ. సో ఫైనలీ KTM సర్వీస్ సెంటర్కి అయితే వచ్చా. ఇంకా దీని ప్రాబ్లం అయితే మొత్తం సాల్వ్ చేసుకోవాలి. ఇంకా జోక్ ఏంటంటే ఇప్పుడు మైక్ కూడా తెప్పించుకున్నాను మళ్ళీ కొత్తది, అదొక 2,000 రూపాయలు. సో ఇప్పుడు దీన్ని కూడా క్వాలిటీ చెక్ చేసి చూడాలి ఏది ప్రాబ్లం ఉందా ఏంటిది అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇప్పుడు మైక్ కొత్తదే, మైక్ అడాప్టర్ కొత్తదే. ఇప్పుడు గోప్రోది కనుక ప్రాబ్లం ఉంటే ఇంకా గోప్రో రిపేర్ చేయించాల్సిందే. రిపేర్ ఏంటి ఇంకేంది, గోప్రో అయితే రిపేర్ కాదు, గోప్రో కొత్తది తీసుకోవాల్సిందే. ఇంతంత ఖర్చు పెట్టినాక ఇంకా కాలేదంటే వేస్టే. మైక్ ఇప్పుడు మైక్ కమాండ్ కూడా పనిచేస్తుంది. గోప్రో కూడా కొంచెం మాట వినడం స్టార్ట్ అయితే చేసింది. అదిగోండి గోప్రో పెట్టుకున్నాడు, చెప్పి శాతాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు రైడర్ అనిపించుకుంటారు. ఎందుకంటే ఇక్కడ వెనకాల మొత్తం నాది సెటప్ గిటప్ అంతా చూస్తున్నాడు కదా, నన్ను కట్టుకుంటూ పోదామని అది ఒక. ఎందుకంటే అక్కడ కూడా చూసినా నేను, ఇది నాకు 2వ సారి అతను ఎదురైంది. సో ఇంకా డెహ్రాడూన్లో నాకు మిగిలింది ఇంకొకటే ఒక పని, అది వచ్చేసి ఇంటికి పార్సల్ పంపించేది ఉంది. సో అంటే ఇన్ని రోజులు తీసుకున్న ప్రసాదము ఇవన్నీ ఇంటికైతే పంపించాలి. ఇది ఈ టర్నింగ్ అయితే కావద్దు, కొన్ని మధ్య టర్నింగ్
టర్నింగ్ ఈ టర్నింగ్ చూపిస్తుంది, ఇందులోకి పోవాలి. అవుతూ ఉంటాయి ఇట్లాంటివన్నీ, అవుతూ ఉంటాయి, పట్టించుకోవద్దు మనం. అవి ఇందులో ఎట్లా పోతుంది బండి? ఇది కాదు అసలు, ఇది కానే కాదు. ముందు నుంచి పోదాం మనం. అట్లా చూపిస్తుంది. కార్ ప్లే లాగా పనిచేయాలి నువ్వు తేడా పనిచేయద్దు. తేడా పనిచేస్తే తన్నులు తింటావు. ఇప్పుడు ఇంత తీసుకెళ్ళి నాకు మళ్ళీ అదే మెయిన్ రోడ్ కనెక్ట్ చేసిందంటే నా ఇది దానంత దరిద్రం ఇంకేది ఉండదు. ఆమలా అంతే, దానంత గలీది ఇంకేదేది ఉండదు. ఇది ఎందుకు మెయిన్ రోడే కనెక్ట్ చేసేటట్టుంది. మెయిన్ రోడే కనెక్ట్ చేసింది అనుకుంటున్నా. అదే అయ్యో ఆగయ్యా బాబు. అయితే ఫైనల్లీ సందులు తిరుక్కుంటూ వెతుక్కుంటూ అయితే ఇదిగోండి DTDCకి అయితే వచ్చేసాను. కొరియర్ పంపించడానికి ఇదే లేన్లో ఎక్కడో ఉంది, ఇక్కడ ఉండాలి. సో ఇదిగోండి DTDC అని కనిపిస్తుంది చూడండి. ఓకే, నవ్ ఐ గాట్ ఇట్. సో నేను ఇమీడియట్గా అదొకటి పార్సల్ పెట్టేసి ఇంకా నేను ఇక్కడి నుంచి ఇంకా ముందుకైతే బయలుదేరాలి. ఎక్కడికి అనేది అర్థం కావట్లేదు, బట్ ఐఎమ్ ప్లానింగ్. అయితే ఈరోజు పొద్దున్న లేచినప్పటి నుంచి చాలా పని అయింది. ఫస్ట్ హోమ్ స్టే నుంచి నిన్న నైట్ వచ్చి ఒక హోమ్ స్టేలో అయితే ఉన్నాను. ఓకే, చాలా బాగుండే, బట్ చాలా లోపట్టుకుంది ఆ హోమ్ స్టే. అందుకోసమని ఇంకా నాకు హోమ్ స్టే కూడా చూపించే అంత టైం కూడా లేకుంటే పొద్దున్న లేసిన అయితే గప్ప వాళ్ళు 10 o'clock చెక్అవుట్ అని ఇట్లా టార్చర్ చూపించినట్టు చేసారు నాకు ఫస్ట్. తర్వాత వాళ్ళు బాగానే ఉండే, బట్ ఆ స్టార్టింగ్లో మాత్రం నాకు అట్లా ఊరికే చెక్అవుట్ అని సార్ నాకు కోపం వచ్చింది. అందుకే నేను కట్టి ఈ హోమ్ స్టే అస్సలు చూపించద్దు, ఎవరికి రికమెండ్ చేయొద్దని ఫిక్స్ అయిపోయినా. అన్న దోసనా? ఓ మై గాడ్, వాట్ ఇస్ దట్? అన్న దోశ అంట. అయ్యో భయ్యా, దోశ చూడంగానే ఇట్లా అయ్యయ్యో ఏమేమో అయిపోయింది కదా. బండి తిప్పాలని ఉంది తెలుసా, కానీ కడుపు ఫుల్ ఉంది భయ్, ఏం తినలేను నేను. ఏదో చెప్తున్నా, డైవర్ట్ అవ్వాలి నేను, ఫస్ట్ డైవర్ట్ అవ్వాలి దోశ నుంచి, లేకపోతే కడుపు ఖరాబ్ అవుతుంది. అయితే ఇంకా అందుకోసమని నేనైతే హోమ్ స్టే అయితే చూపించలేను. ఓ మై గాడ్. అయితే హోమ్ స్టే నుంచి వచ్చేసి నేను కెమెరా యాక్సెస్ కొనడానికి వెళ్ళాను. అక్కడి నుంచి అయితే లాగ్ స్టార్ట్ చేశాను, మీ అందరికీ తెలుసు. కానీ నిజం చెప్పండి, ఊకిమాట్కి వెళ్ళి ఊకిమాట్ నుంచి నేను జస్ట్ అట్లా కాల్ చేసా, జస్ట్ కనుక్కోవడానికని. అయ్యో తర్వాత వచ్చినాక ఇంకా పెద్ద స్టంట్ కూడా జరిగింది, అది కూడా చెప్తాను. అంటే డెహ్రాడూన్లో ఇక్కడ నేను యాక్సెసరీస్ కొన్నాక అయితే ఏమైంది, నేను ఈ యాక్సెసరీస్ కొన్నా, అంత అయిపోయింది. మైక్ అడాప్టర్ 4500 అది ఖరాబ్ అయిపోయింది. అండ్ లాగింగ్కి లైట్ లేదు, నైట్ టైం లాగ్ చేస్తుంటే మొత్తం చీకటి వస్తుంది కదా, దానికోసం లాగింగ్ లైట్ ఒకటి, ఆ లైట్ వచ్చేసి మళ్ళీ అదొక 2000, అంటే ఎంత అయింది 6500. అండ్ ఇంకో 2000 రూపాయలు తర్వాత మళ్ళీ మైక్ ఫ్రెండ్స్, మైక్ అయితే తెప్పించుకోవడం జరిగింది. ఆ మైక్ వచ్చేసి మళ్ళా 2000 రూపాయలు. అండ్ మొత్తం ఎంత అయింది అయితే మొత్తం 8500 రూపీస్ అయితే అయింది. ఈరోజు ఇక్కడికి వచ్చి 8000 బొక్క, 8500 బొక్క. అండ్ అక్కడి నుంచి ఇక్కడ రావడానికి మళ్ళీ పోవడానికి 1200 ఫ్యూలు, అంటే 2500 అనుకుందాం. 8500 టోటలీ 11000 అయితే బొక్క ఓన్లీ ఫర్ దిస్. అండ్ ఇదిగోండి బండిది కూడా పంచాయతీ ఉండే కదా, బండి పంచాయతీ కూడా క్లియర్ చేయించిన వాళ్ళైతే చేసిర్రు. హైదరాబాద్ వాళ్ళైతే నాకు పెద్ద మోసం చేసిరని అయితే చెప్పినా కదా, ఏంటిదో చెప్పాలనా. హైదరాబాద్లో KTM వాళ్ళు ఏంటంటే నాకు మోసం చేసింది, క్లచ్ది ఒక స్విచ్ ఉంటుంది, అది రీకాల్లో చేంజ్ చేయాలి వాళ్ళు. అయితే చేంజ్ చేసినా అని చెప్పారు, చేంజ్ చేయలేదు, అదే ఉంది, పాత స్విచ్చే ఉంది. ये रुक गया, ये वाला चलेगा, ये सट करेगा काम.
ये जो नया वाला है नया। ऐसा रहना है, इसका जो part रिकॉल number- आया था यही था। हाँ रिकॉल के लिए ये इसका पार्ट नंबर है ना, ओके। ये पार्ट नंबर है इसका, यही लगने थे इसमें, इसके अलावा दूसरा कोई नहीं चलेगा। ఓకే డన్। మళ్ళీ ఈడ నేను 300 రూపాయలు పెట్టి క్లచ్ స్విచ్ చేంజ్ చేయించుకున్నా. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటిది అంటే బండికి ఒకటి రిలే ఏమంటారు రోల్ ఓవర్ సెన్సార్ అని ఉంటుంది. రోల్ ఓవర్ సెన్సార్ కరెక్ట్గా ప్లగ్ చేయలేదు, వాళ్ళు ప్లగ్ చేయలేదు. సో ఆ రోల్ ఓవర్ సెన్సార్ కూడా మళ్ళీ ప్లగ్ చేయించిన. ఇంకా చిన్నవి అవి ఇవి ఇప్పుడు చూడాలి. వాళ్ళైతే అప్పుడు ఎల్లు డేరాడూన్ ఎల్లు చెప్తాం అన్నారు. ఈడికి వచ్చినాకైతే నాకైతే మనోళ్ళ రెస్పాన్స్ అయితే ఏం కనిపించలేదు. పాపం వీళ్ళైతే పొద్దున్న నుంచి నా బండికి నేను వెళ్ళినప్పటి నుంచి మధ్యాహ్నం నుంచి నా బండి చుట్టే ఉన్నారు. ఆల్మోస్ట్ మొత్తం చూసుకుంటూనే ఉన్నారు నా బండికి వీళ్ళు. సో వాళ్ళ పనులు వదిలిపెట్టి కూడా నా బండి చూసుకురు పోయి. ఇక ఏమంటారు ఈ బండిది లైక్ చైన్ టైట్ లూబు అవన్నీ చేయించేసిన జరా. అండ్ అవి లూజ్ అయినాయి, ఏవైతే లూజ్ అయినాయి అవన్నీ టైట్ చేయించిన, అంతే, ఇంకేం లేదు. మాల్ ఆఫ్ డెహ్రాడూన్, మై గాడ్ చాలా పెద్దగా ఉంది బాయ్ అది. అండ్ మస్తుంది, బయట నుంచి చూడడానికి అయితే మస్తుంది. ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడైతే. నా హెల్త్ అయితే ఇంకా సెట్ కాలేదు. కోల్డ్, కాఫ్, ఇంకా ఏమంటారు థ్రోట్ ఇన్ఫెక్షను, ఫీవరు, ఇవన్నీ ఉన్నాయి. నిన్న నుండి రైడింగ్ చేస్తున్నా. బుద్ధుందా నీకు? రైడ్ ఇట్లా బయటికి వెళ్ళాం, అదొక్కటే కావాలి మనకు. ఒక్క దగ్గర కూర్చుంటే మన వల్ల కాదు అది. ఫైనల్లీ నాకైతే ఇదిగోండి రిషికేష్లో ఒక హాస్టల్ అయితే నాకు బెస్ట్ ప్రైస్లో అయితే దొరికింది. ఒక లైక్ 1250 ప్లస్ ట్యాక్సెస్ 160, అంటే యా 1450కి అయితే నాకు ఒక హాస్టల్ అయితే దొరికింది ఫర్ 3 days. దట్స్ అ గ్రేట్ డీల్. అంటే లైక్ పర్ డే వచ్చేసి చాలా తక్కువే, నాకు తెలిసి అది చాలా తక్కువ రిషికేష్లో. వేరే అన్నీ లైక్ కొన్ని హోటల్, ఓహో అదైతే నేను చూసిన, దాని పేరు ఏదో ఉండాలి, జస్ట్ ఇక్కడే ఉండే చూసిన నేను, చాలా కాస్ట్లీ ఉండేది. 3 రోజులకి 28,000 పోయా. అట్లా ఎవడు ఉండాలి? 28,000 ఎవడు పెడతాడు? నేనైతే పెట్టా, వేరే ఎవరైనా పెడతాడేమో కానీ నేనైతే అస్సలు పెట్టా. బద్రీనాథ్ అయితే పక్కా వెళ్తాను. అండ్ లాస్ట్ విలేజ్ అండ్ ఫస్ట్ విలేజ్ అని కూడా అనొచ్చు, లాస్ట్ విలేజ్ అని కూడా అనొచ్చు, మానా అనే విలేజ్ కూడా వెళ్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ 3 days అంటే 13th అయితే బయలుదేరదాం అనుకుంటున్నాను. 13th 14th అయితే నేను బయలుదేరుతాను. ఈ 3 days వరకు మాత్రం నేను బాగా రెస్ట్ తీసుకొని దాని తర్వాత ఆలోచిస్తా. అప్పటివరకు ఏం ఆలోచించబోయా. మా హాస్టల్ తీసుకోపోతుందా ఇంకెడికైనా తీసుకోపోతుందా? ఇదేం కొండెక్కిస్తుంది. అట్లీస్ట్ ఇట్లా ప్లేస్ ఉన్న వాళ్ళు, మరి చిన్న రోడ్ అయిపోయిందంటే కష్టమవుతుంది నాకు మళ్ళా. కూల్ డోంట్ వరీ నథింగ్, कुछ नहीं करेगा वो कुछ नहीं करेगा. ब्रो कूल तुमसे ज्यादा मैं डरना पड़ता है. ఫైనల్లీ నేనైతే నా హాస్టల్ డామ్కి అయితే వచ్చేసాను. హాస్టల్ డామ్కి వచ్చేసి ఇంకా రెస్ట్ తీసుకోవాలి, చాలా అంటే చాలా రెస్ట్ తీసుకోవాలి. ఇంకా మార్నింగ్ లేసి కొంచెం ఫేస్ వాష్ చేసుకున్నాను. సో మార్నింగ్ లేసి బట్టలు రౌండ్కి వేయాలి అండ్ ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఎండ చాలా అంటే చాలా ఉంది, 40, 41, 42 దాకా కూడా ఎండ ఉందంట. హరిద్వార్ ఇది రిషికేష్లో ఇది ఫస్ట్ టైం ఇంత టెంపరేచర్ అంట. చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. సో డామ్ లో అయితే ఎవరు లేరు, నేను ఒక్కడనే ఉన్నాను డామ్ లో అయితే. ఇదిగోండి ఒక్కడనే, నా బెడ్ ఇక్కడ అండ్ సామాన్లంతా ఇదిగోండి కింద అయితే పెట్టేశాను. సో
చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను. పెద్ద రైడ్ అయితే ఏం చేయలేదు, బట్ హెల్త్ బాగాలేకపోవడం వల్ల చాలా టైర్డ్ అయిపోతున్నాను. అదే ఆలోచిస్తున్నాను. ఇంకా 3 days అయితే రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకొని ఇంకా అట్లా ఇది చేయాలి. అయితే చాలా రోజులైంది అలా నైట్ లైఫ్ ఎంజాయ్ చేయక అని అలా కొంచెం బయటికి కూడా వెళ్ళేసి వచ్చాను నైట్. అది కూడా పెడతాను చూడండి. చాలా అంటే చాలా ఫన్ అయితే ఉండే. జస్ట్ ఒక చిన్న ప్లేస్కి అయితే వెళ్ళేసి వచ్చాను, జానకి జూలా అని. జానకి జూలాలో నా బైక్ మొత్తం బల్కి బైక్ అలా తీసుకెళ్తుంటే ఒక్కొక్కరు షాక్ భయ్యా, క్రేజీగా ఉండే. అది చూడండి ఒకవేళ ఇంకా మిస్ అయితే మాత్రం. సో సైనింగ్ ఆఫ్ విత్ మైల్స్ బై అభి. జై హింద్, జై జవాన్, జై కిసాన్, హర్ హర్ మహాదేవ్, జై శ్రీరామ్. బాయ్ బాయ్ ఎవ్రీవన్ ఫ్రెండ్స్. జానకి జూలా మీద అయితే ఉన్నా నేను. చాలా రిస్కీ. ఇదిగోండి, ఇందులో నుంచి బైక్ తీసుకెళ్ళడం అస్సలు మజాక్ కాదు ఇది. బట్ తీస్తున్నాను ఎట్లానో అట్లా. ఎంత పర్టికులర్గా ఉండాల్సి వస్తుందో నాకు తెలుసు. వణుకుతుంది ఒక సైడ్ నాకు, ఎక్కడ తగులుతుందా అని. But finally I'm success.